వెల్కమ్ టు పల్నాడు లోకల్ టెక్నీషియన్ ఛానల్. మీరు చూస్తుంది ఎలా అయితే 6.5 కేజెస్ వాషింగ్ మిషన్ ఇది ఫుల్గా టోటల్గా ఏంటంటే లోయర్లో మొత్తం కూడా ఈ రెస్ట్ పట్టేసి డ్యామేజ్ అవుతుంది. ఇది ఎందుకంటే మనం స్టాండ్ అయితే యూజ్ చేయకపోవటం వల్ల అలా మనకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. మీరు కంపల్సరీ ఎవరైనా సరే ఐరన్ బాడీ కనుక వస్తే కనుక కంపల్సరీ మీరు స్టాండ్ అయితే యూజ్ చేయండి సార్, ఎటువంటి ఇష్యూ ఉండదు. దీనికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, మళ్ళీ జస్ట్ రెస్ట్ ఒకటే పట్టింది. మీరు చూస్తున్నది పైన స్టోన్స్ కానొస్తున్నాయి, అవి మొత్తం వెయిటేజ్ స్టోన్స్ అంటారు. మనకు లోడ్ పడ్డప్పుడు ఎటువంటి షోకింగ్ రాకుండా, ఎటువంటి మనకి సౌండ్ నాయిస్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇలాంటి మొత్తం 3 స్టోన్స్ ఉంటాయి సార్ మనకి. ఫస్ట్ పైది అప్పర్ స్టోన్ అంటారు, మిగతా ఒకసారి చూడండి చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది మన లిక్విడ్ వేసుకునే బాక్స్ సార్, అది లిక్విడ్ బాక్స్ అనేది. ఇట్లా మొత్తం A to Z సార్. దాని ఒక్క ఇష్యూ వల్ల మనం A to Z కూడా డిసెంబ్లింగ్ చేసేసి మళ్ళీ అసెంబ్లింగ్ చేయాలంటే చాలా రిస్క్ ఇది. ఎందుకంటే తీసి పెట్టాలంటే ఇబ్బంది, ఎందుకంటే పైగా దీనికి ఎటువంటి ఇష్యూ కూడా లేదు, ఓన్లీ దానికి ఉన్న ప్రాబ్లం వరే. మీరు ఖచ్చితంగా అయితే మీరు చూడండి సార్, జస్ట్ చూడండి. చిన్న చిన్న డ్యామేజ్లు కింద అయితే మరీ చాలా బాటం వరకు పోయినాయి. అదే స్టాండ్ యూస్ చేస్తుంటే కస్టమర్కి ఎంత ఇష్యూ వచ్చేది కూడా కాదు నాకు తెలిసిన వరకు అయితే. చూసినట్టు సార్, వైర్ కిట్టుకొని మొత్తం A to Z ఓపెన్ చేయాలి. ఇలా వాటర్ లెవెల్ సెన్సార్ కానీ డబుల్ వాటర్ లెవెల్ సెన్సార్ సార్ అది. అలా మొత్తం కూడా మనం అసెంబ్లింగ్ చేసేసి చూసుకోవాల్సి వస్తుంది. మదర్ బోర్డు మొత్తం A to Z. డ్రమ్ము మాత్రం ఎక్సలెంట్ సార్. కస్టమర్ బాగా నీట్గా వర్క్ చూసుకున్నారు. కానీ ఏంటంటే చిన్న ఇష్యూ వల్ల చూసారా ఎంత పని అవుతుంది అది. కింద చూడండి ఎట్లా తుప్పు పట్టిపోయి ఉండిపోయింది, రస్ట్ పట్టకుండా ఉంటే శుభ్రంగా చాలా వరకు మంచి కండిషన్ కూడా ఉంది సార్ అది వాషింగ్ మిషన్ అయితే. కింద బాడీ వరకు బాగుంటే ఇంకా దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసి అంతవరకు మళ్ళీ బాడీ కట్టించాలి దానికి. ఆ బాడీ అనేది నేను కట్టించేసి మళ్ళీ రీపెయింటింగ్ అంటే ఫస్ట్లో వచ్చినంత రాదు, కొంతవరకు మనకి యూజ్ చేసుకోవడానికి బాగా ప్లస్ పాయింట్ అయితే చేసి పెట్టవచ్చు. అది హీటింగ్ అవుతుంది సార్, వాటర్ హీట్ అవ్వటానికి దానికి సంబంధించిన జాక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ చేసేయాలి. అది ఇచ్చేసి మళ్ళీ వెల్డర్కి ఇచ్చేస్తే వెల్డర్ మొత్తం బాడీ అంతా కూడా చెక్ చేసి చూడండి. స్టోన్స్ అని చెప్పారు చూసారా, ఈ ఫ్రంట్ స్టోన్స్ సార్. ఈ ఫ్రంట్ స్టోన్స్ మొత్తం కూడా రిమూవ్ చేయాలి. చిన్న పొరపాటు చూసారా ఎంత పని జరిగిందో. టైం వేస్ట్, పైగా ఏంటంటే మీకు అమౌంట్ వేస్ట్, రెండు విధాలుగా ఉన్నాయి. ఒకసారి బాడీ ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి పోయిందంటే మళ్ళీ అది రీసెట్ అవ్వడం చాలా కష్టం సార్. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఇన్కేస్ మీరు ఇలాంటి సంబంధించిన వీడియో కనుక మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎట్లా చేశానని చూడాలనుకుంటే కనుక మీకు దీన్ని ఆ వర్క్ అంతా అయిపోయినాక నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు దీని కింద పిన్ చేసి పెడతాను సార్. ఇలాంటి మోర్ వీడియో కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.